ఈ నెల 29న మౌని అమావాస్య రాబోతుంది. దీనినే పుష్య అమావాస్య అని అంటారు. ఇది పుష్యమాసంలో చివరి రోజు, తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యకి మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది. ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. అయితే ఇంతటి విశిష్టమైన శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది. కోరుకున్నంత ధనం వస్తుంది. డబ్బుకు లోటు అనేది రాదు. ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కష్టాలన్నీ పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యం అని లక్ష్మీదేవిగా భావిస్తారు. బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే బియ్యం లేకుండా, అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఎంత సంపాదించినా, ఎంత ధనవంతుడైనా బియ్యం లేకుండా బ్రతకలేడు. ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కూడా ఆ ధనాన్ని తినలేరు, అన్నమే తింటారు. కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది. అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు, అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు. కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు. ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే వారు ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు. వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది. కడుపు నిండా తినగలిగేవారు. మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు. రోగాలనే కాదు, కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు. అంటే మనసు బాగోలేక పోయినా, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా? తినలేము. ఇలా ధనం ఉన్నా కూడా పుష్టిగా తినలేకపోతున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మన పెద్దలు పాటించినటువంటి నియమాలను మనం పాటించలేకపోవటం వల్లనే జరుగుతుంది. ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో, ఆ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. కడుపు నిండా తినగలుగుతారు. అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అందరూ బియ్యాన్ని బియ్యం రమ్ములలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఆ బియ్యం రమ్ములో అమావాస్య రోజు ఈ వస్తువులు వేస్తే చాలు, మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేదంటే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవ్వదు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, విశేషమైనది. ఈ రోజు మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినమిది. ఈ రోజుకు రోగాలను హరించే శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు పీడిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవ స్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసినటువంటి ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఈరోజు స్వామి వారిని
ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవ స్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యం పిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడిని కూడా కలిపి ఆ పిండినంతా కూడా ఒక ప్లేట్లో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యిని వేసి ప్రమిదను వేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి మీ దయ వల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుపడితే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాము. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు, లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఆ నీటి గిన్నెలో చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్న అనుభవనతో చేసి ఆ తర్వాత ఇంట్లోని వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తరువాత పూజ అంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యం పిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరుకు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శించుకుని రండి. ఈ విధంగా చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగా అయిన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. తిరువల్లూరుకు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్లో ఉంది. మనకు మొత్తం 108 దివ్య ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య ప్రదేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా సరే మాయమవుతాయి. ఇక్కడ ఋతు పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చిన స్నానం చేసిన అపురూపమైన శిరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మ జ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా సరే నయమైపోతాయి, శుభాలు కలుగుతాయి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గంగా నది స్నానం చేస్తారు. ఈ రోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈ రోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి, సకల పాపాలు పోతాయి, శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈ రోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువులలో, కాలువలలో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరు కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈ రోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతారని పురాణాలు చెబుతున్నాయి. కనుక మౌని అమావాస్య రోజున భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజున ఎవరిపైన కూడా కోపం ప్రదర్శించకుండా
ఉండాలి. ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున కూడా కొన్ని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండండి. దైవనామస్మరణ చేసుకోండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఈ రోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం పడుతుంది. తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈ రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి సమయంలో అల్పాహారం మాత్రమే తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదే విధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. అమావాస్య రోజు ఒక 5 వస్తువులు దానం చేస్తే జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య రోజు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోకపు యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరికైనా సరే పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకుల మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఇక మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనెను, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. దుప్పటి. అమావాస్య రోజున పేదవారికి దుప్పటిని దానం చేయటం వలన ఉత్తమ ఫలితాలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకులు మోక్షాన్ని కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈ రోజు పేదవారికి పంచదారను దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ 5 వస్తువులు ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంక్రమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే వారి పితృలు 21 తరాల వారు నరకలోక వేదనల నుండి విముక్తి కలుగుతారని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలరని పురాణ కథలు చెబుతున్నాయి. ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు, ధనపరమైన సమస్యలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు.
ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అని అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈ రోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలు అన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కొంతమంది బియ్యం మూట తెచ్చి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు, కానీ అది మంచి పద్ధతి కాదు. బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అలా వాడుకుంటేనే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉంటుంది. చాలా మంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు, కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలోనే పెట్టుకోవాలి. అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని, కొత్త వస్త్రాన్ని, ఎప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకుని, జాకెట్ ముక్కను అయినా సరే కొత్త వస్త్రాన్ని తీసుకుని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో 11 రూపాయల చిల్లరను వేయండి. చేతి రూమాలు అంత సైజులో వస్త్రం తీసుకుని దానిలో ముందుగా 11 రూపాయల కాయిన్స్ వేయండి. అంతా చిల్లరని వేయండి. 10 రూపాయల కాగితాన్ని పెట్టవద్దు. 5 రూపాయల బిల్లలు అయినా సరే అంతా చిల్లరనే వేయండి. ఆ తర్వాత 7 లవంగాలను తీసుకుని అవి కూడా వస్త్రంలో వేసేయండి. లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంటుంది కనుక 7 లవంగాలను వస్త్రంలో వేయండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా 5 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి. ఈ రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంటుంది కనుక 11 రూపాయలు, 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి. తరువాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోవాలి. ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తున్నాము. నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం అమ్మవారికి చెప్పుకోండి. విడమర్చి చెప్పండి. ఇలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి. అంటే పైన వేసి వదిలేయకుండా బియ్యం లోపలికి పెట్టండి. బియ్యం లోపలికి తోసేయండి. అంతే. ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే ఆ వంటలలో రుచి పెరుగుతుంది. కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు. కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. బియ్యం రమ్ములో పెట్టిన ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను, వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. 11 రూపాయలను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి. తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక్కసారి వాడిన వస్త్రాన్ని 3 సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి. ధన ధాన్యాలకు లోటు రాదు. కనుక మీరు కూడా అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి.